ఏమిటి భూకంపం లాగా భూమి అదురుతుంది? అదా ఏమైంది డాక్టర్ గారు? నువ్వు కూర్చుంటే పీట విరిగిపోద్ది నుంచునే చెప్పు. అందుకే నా వెయిట్ తగ్గాలనుకుంటాను సార్. ఎందుకంటే త్వరలో హీరో కాబోతున్నానండి. ఏ నీ లగ్గికి డిమాండ్ తగ్గిపోయిందా? మార్నింగ్ వాక్ చేయొచ్చు కదా శాస్త్రి గారు. అబ్బాయి అది కుదరదండి బాబు. పోనీ తిండి తగ్గించే. అబ్బాయి అది అసలు కుదరదండి, ఎందుకంటే నీరసం అవుతుందండి. పోనీ ఫ్యాట్ తీసేద్దాం. అంటే అండి కొవ్వు తీసేద్దాం. తీస్తే తీయండి, కానీ కత్తి మాత్రం కడుపు పడకూడదు. అబ్బో, అలా అయితే డైలీ ఫైట్ ప్రాక్టీస్ చేయి. అది మా డూపులు చేస్తారండి. పోనీ డాన్స్ ప్రాక్టీస్ చేయి. అది లాంగ్ షాట్ లో మా డాన్సర్లు చేస్తారండి. మరి తమరేం చేస్తారండి? ఫుల్ గా తిని పేమెంట్ పెట్టి కడతానండి. ఓ పని చేయి, ఈ డూపులు పంపించు, ఆడికి నేను వైద్యం చేస్తాను. అవును, ఇంకొకటి ఉండాలేడి? అక్కడ ఉన్నాయి. ఏంట్రా మామ, ఎప్పుడు చూసినా దిలీప్ కుమార్ లా ఆకాశంలో చూసి ఆలోచిస్తుంటావు. ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ అయినా ఒక అందం చందం. రా 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 రా. అది క్యా లవ్ స్టోరీ భాయ్, నాది ఫస్ట్ క్లాస్ లవ్ స్టోరీ ఉన్నాయి. దాని ముందు ట్రాజడీ దేవదాస్ స్టోరీ వేస్ట్ ఉన్నాయి. నాకి చాదరగట్లో కాపురం ఉన్నాయి. పక్కన పడోసంలో ఓ ఫస్ట్ క్లాస్ తమిళ పిల్ల, పేరు తంగం, ఏకదం చానికి తుకడా. నాకి పిల్లకి చూసినాయి, పిల్లకి నాకి చూసినాయి. నీ అమ్మ కడుపు మాడ, నాకి చుట్టమేంట్రా బ్యాడ్ మీనింగ్. అరే లాంగ్వేజ్ ఏముంది భాయ్, మ్యాటర్ క్లియర్ ఉన్నాయి. తంగమచ్చి అంటుంటే ఒక దినం ఆ పిల్ల వచ్చి మొహానికి బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టినాయి. మాకి పరిశాన్. అప్పుడు తెలిసినాయి తంగచ్చి అంటే చెల్లమ్మ అని. నీ ఫేస్ చూస్తే టైటానిక్ హీరోయిన్ కూడా రాఖీ కడుతుంది లేరా. నువ్వుండ్రా, ప్రతి మగాడి వెనక ఒక ఆడుతుంటుంది. నా వెనక కూడా ఒక ఆడుతుంది. ఆవిడెవర్రా బాబు? అచ్చబాంబ అని మా సొంత బామ్మ. అరే నీకు బామ్మ ఉన్నాయి అంటే మీ నాయనకి ఓన్ మదర్ ఉన్నాయి. నిన్ను తగలయ్యా, ఇంకొక 5 నిమిషాలు ఉంటే అక్రమ సంబంధం అంటకట్టేటట్టున్నావు. అది నిజంగా నా బామ్మే. బామ్మనే లవ్ చేసినాయి. ఎటగారమా? నేను చెప్పను. చెప్తే వింటాయి. అయితే వినండి. చిన్నప్పుడు మా బామ్మ ఊరు రచ్చబండి దగ్గర తీసుకెళ్లి నాకు స్నానం చేయించేది. చిన్నోడిని కదా, పర్వాలేదు. ఇప్పుడు ఆంబోతులా పెరిగానా, ఇప్పుడు కూడా నేను అక్కడ తీసుకెళ్లి స్నానం చేస్తానని తన అతి ప్రేమ చూపిస్తుంటే ఆ ఊరు పెట్టి పారిపోయిస్తాను. అరే చూప్. అరే విష్ణు, నీకు ఫస్ట్ క్లాస్ లవ్ స్టోరీ చెప్తాయి, మాకి సెక్స్ మిక్స్ చేసుకుంటాయి. పడుకో. అరే టాటా, రూమ్ లో కార్గిల్ సౌండ్ వచ్చినా ఎవరన్నా బాంబు పెట్టినా? వీడు పెద్ద బిల్ క్లింటన్ అని సద్దాం హుస్సేన్ గారు బాంబు పెట్టాడు ఇక్కడ. కరెంట్ వచ్చినాయి. విష్ణు 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 గారు ఎక్కడికి వెళ్ళారా? నీకు రేచీకటి. ఆడు కనపడ్డు, నువ్వు పడుకోరా. నాకు రేచీకట? అరే టాటా, 20 సాల్ బా సినిమా చూసినాయి, ఇట్లానే కరెంట్ పోతుంటాయి, మడ్రస్ అవుతుంటాయి, మాకి కిరికిరి. అవి పెట్టుకున్నా పడుకో. ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళా నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళాను రా, ఇక్కడే ఉన్నాను కదా. నీకేమైనా రేచీకట? సేమ్ డైలాగా ఎరా, ఇడికేమైనా రేచీకట? విష్ణు నువ్వు పడుకో, ఆడికి రేచీకటే కళ్ళు కనపడవు. ఆడికి రేచీకటే కాదు, ఏ చీకటి కూడా ఉన్నాయి. అందుకే కళ్ళజోడు పెడతాయి, టోపీ పెడతాయి, పాకెట్ లో పౌదా లేకపోయినా టై కడతాయి. అరే సోజాలి మీరు బట్టే. నాకు రేచీకట? ఇంత పెద్ద జబ్బుందా నాకు? అన్నం కొండగారు, అన్నం కొండగారు, నమస్కారం. డోంట్ సే అన్నం కొండగారు, సే అనకొండ. అనకొండ అనాలరా కంట్రీ ఫ్రూట్స్. మిమ్మల్ని సార్? షడప్. సార్ సార్ సార్, మీ పాముతో కొంచెం పని పడింది సార్. పామా? డోంట్ సే పాము. ఇట్ ఈస్ నాట్ పాము, ఇట్ ఈస్ ముప్పాగున. ఇది ఎక్కడ గున్న పామురా సార్? మీ ముప్పాగున డేట్స్ కావాలి సార్. యు మీన్ కాల్ షీట్స్? అవును సార్. ఓకే. 21st హాలీవుడ్. హాలీవుడ్ లో కూడా పాములు పడతారా సార్? లేదు, కప్పలు పడతారు. చింగిడి బుంగిడి నీకెందుకురా? ఊరికనే తెలుసుకుందామని. 22nd జురాసిక్ పార్క్ తీసిన స్పిల్బర్గ్ అమ్మా నాగమ్మ నోము సినిమాల్లో నా ముప్పాగునాన్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తున్నాడు ఇంగ్లీష్ లో. 23rd బొంబాయిలో బట్టల షాప్ ఓపెనింగ్. అంటే మన పాము, సారీ సార్, మన ముప్పకున రిబ్బన్ కటింగ్లు కూడా చేస్తుందా సార్? నో, రిబ్బన్ మీద కాటేస్తుంది. 24th 25th 26th పోలాండ్. 27th 28th 29th 30th హాలాండ్. నో కాల్ షీట్స్. ఇదేం బిజీనైనా ఏదో ఒకలా అడ్జస్ట్ చేయండి సార్. అనకొండా. డోంట్ ఫియర్. 1 minute. మందు ఇవ్వాలి కదా, ఇస్తాను. సార్, మన ఇంటికి ఎవరైనా వస్తే టీ ఇస్తాం. అన్నం కొండగా ఏకంగా మందే ఇస్తున్నారు. ఏమంటే నాకు సోడా వద్దు, అంత ఇసేయండి. మందు నీకు కాదు, నా ముప్పాగు నాటి.
కమాన్ హ్యావ్ హ్యావ్ ముప్పాగునా yes lovely very good సార్ సార్ మీరు ఎలాగైనా డేట్స్ అడ్జస్ట్ చేయాలి సార్. ఓకే 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 వాట్స్ అవర్ వర్క్ ఏంటి మీ పని? సార్ జైలు నుంచి ఒక కిడ్నాపర్ పారిపోయాడు. వాడికి ఓ పాము హెల్ప్ చేస్తుంది. వాడిని ఆ పాముని మీరు మాకు పట్టియాలి. ఓ ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫైర్ పర్ అవర్ 10,000 గంటకు 10,000 ఓకే ఓకే సార్ 5-star హోటల్లో అకామిడేషన్ డైలీ 2 స్కాచ్ బాటిల్స్ బ్రేక్ఫాస్ట్ 100 బాయిల్డ్ ఎగ్స్ 100 ఉడకబెట్టిన గుడ్లు లంచ్ ఫ్రాగ్స్ పలావ్ ముంగిస మటన్ డిన్నర్ చికెన్ మంచూరియా గద్ద ఫ్రై ఇష్టమైతే అగ్రిమెంట్ లేకపోతే గెట్ అవుట్ సరే 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 మీ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటున్నాం, కానీ వాడిని అర్జెంటుగా పట్టియాలి సార్. ఓకే ఓకే ఐ నీడ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ Oh, yes. గుడ్డ ముక్క కావాలి 1 minute నాట్ దట్ ఇడియట్ అది కాదు ఏ మనిషిని పట్టుకోవాలో ఆ మనిషికి సంబంధించిన చిన్న గుడ్డ ముక్క కావాలి అర్థమైందా? తెస్తాం చేస్తాం. ఓకే ఓకే. ఏమైందండి మీ వాడికి? ఏంటి అర్థం కావట్లేదండి. నేను చూస్తా. కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు. దేనికి? మీ వాడు మీ వంశాభివృద్ధికి భరతవాక్యం పలికాడు. అసలే టెన్షన్ లో చేస్తుంటే సంస్కృతం చెప్తూ ఉంటాయా? అర్థమయ్యేట్టుగా చెప్పు సాగు. మీ వాడికి పోయింది, ఏంటది? సంసార యోగం పోయింది. అంతే కదా. మీరేం కంగారు పడకండి. మీ ఇంట్లో ఇక పెళ్లి ఖర్చు కానీ, పురుడు ఖర్చు కానీ, బారసాల ఖర్చు కానీ ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేశాడు. బైది బై దీనికి వైద్యం కూడా లేదు. బికాజ్ ఆఫ్ మీ వాడికి పూర్తిగా పోయింది. నాకు పోయిందట ఎవరుగా? నాకు పోయిందంతా పోల్చుకుంటే నీకు పోవటం అంటారా? అంటే నేను నీకు పుట్టలేదా? అరే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నే అడగదని చెప్పానా? అంటున్నావేంటి? వెనకాల సీట్ ఖాళీగా ఉంది కదా, ఎవరికైనా లిఫ్ట్ ఇద్దాం. ఆహా, ఏం అదృష్టం. ఇవాళ బస్సులు స్ట్రైక్. ఆటోలో వెళదామంటే 40 రూపాయలు అవుతుంది ఎలాగా అని ఆలోచిస్తున్నాను. మనం ఒకే ఆఫీస్ కాబట్టి నాకు లిఫ్ట్ ఇయ్యి. సరే ఎక్కండి. ఓహో, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నీలో ఇంత హెల్పింగ్ అంత లేదు కానీ ఎక్కండి. ఓకే, పనే పద్మనాభం. మేడం 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 ఇది పద్మనాభం గారు బండి పెట్టే ప్లేస్ మేడం. అయితే ఏమిటి? మా ఇద్దరు స్కూటర్లు ప్రేమించుకుంటున్నాయి, ఇలా జోడిగానే నిలబడతాయి. నీ పని నువ్వు చూసుకో. జై గోపి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి రమ్య బండి ఎక్కడ ఉంది? ఆవిడ బండి మీ స్కూటర్ ని ప్రేమిస్తున్నాడు సార్. పక్క పక్కన ఉంటే బాగుంటుందని, మీకు జోడిగా ఉంటుందని. నర్మయ్, బళ్ళకే కాదు జీవితంలో కూడా మనకి జోడీ లేదు. తీసేయి, వెంటనే అలాగే. తీసేయి. ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? ఓహో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్సా. థ్యాంక్ యూ. చెయ్యి ఎవరికి కావాలండి? లిఫ్ట్ ఇచ్చినందుకు 20 రూపీస్ క్యాష్ కొట్టండి. క్యాష్ క్యాష్ లిఫ్ట్ క్యాష్. ఇచ్చి డబ్బులు అడగడం అన్యాయం అయ్యేది. ఏంటండి అన్యాయం? ఆటోలో వస్తే 40 రూపాయలు అవుతుందని మీరే కన్నారు. అందులో సగమేగా నేను అడిగింది. క్యాష్. అంటే లిఫ్ట్ ఫ్రీగా ఇస్తారు కదా. ఆ పెట్రోల్ ఫ్రీగా రాదు కదా. క్యాష్. చూడు పద్మనాభం, ఇద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. ఇలా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం న్యాయమా ధర్మమా? అబ్బెబ్బెబ్బెబ్బే, డబ్బు విషయంలో మనకు అస్సలు మొహటం లేదు. క్యాష్. బాబు, నీతో పెట్టుకోవడం నాదే తప్పు. నీకు దండం. వెళ్ళు బాబు. దండాలు. నమస్కారం. సార్, పద్మనాభం గారు బడ్జెట్ మెన్షన్ తెలుసు కదా, ఎందుకు అలా బలత పడ్డారండి? షడప్. లోతుగా ఆలోచించి చూస్తే పద్మనాభమే కరెక్ట్. అతనికి 20 మిగిలింది, నాకు 20 మిగిలింది. నువ్వు ఇలాంటి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ మానేసి స్కూటర్ లోపల పెట్టు. గో.